ఊహించిందే జరిగింది. ముఖ్యంగా సాయి కృష్ణ విషయంలో పోలీస్ యంత్రాంగం ఒప్పుకుంది. అవును నిజమే, సాయి కృష్ణను చంపేశారు, సాయి కృష్ణది లాకప్ డెత్ అని చెప్పి పోలీస్ యంత్రాంగం సాక్షాత్తు నేరుగా అంగీకరించినటువంటి పరిస్థితి. సో అయితే ఇక్కడ లాకప్ డెత్ జరిగిందని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేసినటువంటి పోలీసులు, సిట్ బృందం ఆ మృతదేహం ఏమైందనే విషయంపై మాత్రం తేల్చలేదు. ఇంకా అస్పష్టత మాత్రం కొనసాగుతుంది. సో ఇది రిమాండ్ రిపోర్ట్ నా చేతిలో ఉంది. ఈ రిమాండ్ రిపోర్ట్ పై ఉన్నటువంటి అంశాలు, రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి లోటుపాట్లు, రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలపై స్పష్టత లేదు, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రిమాండ్ రిపోర్ట్ చదివారు కదా, సిఏ నాగరాజుని కోర్టుకు హాజరుపరిచినప్పుడు సిట్ బృందం దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్టు. ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. ఐ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ బిఫోర్ దిస్ హానరబుల్ కోర్ట్ దిస్ ఈస్ ఎ కేస్ ఆఫ్ ఇల్లీగల్ డిటెన్షన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, మర్డర్ ఆఫ్ ఎ పర్సన్, ఇంటెన్షనలీ కాజింగ్ ద డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇది గవర్నమెంట్ ఒప్పేసుకుందండి ఇది లాకప్ డెత్ అని. ఎందుకంటే రేపు 29th ఉంది కదా, హేబియస్ కార్పస్ పిటిషన్ కి వాళ్ళు సమాధానం చెప్పాలా. హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఇన్ జనరల్ బ్రతుకున్న మనిషిని కానీ లేకపోతే ఆ మనిషి శవాన్ని అయినా కానీ మా దగ్గర ప్రొడ్యూస్ చేయండి, ఈవెన్ రెమినెంట్స్ తో సహా. దట్ ఈస్ ద ఆర్డర్ హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే. కాబట్టి రేపు 29th చెప్పేకి ఈ అరెస్ట్ సరిపోతుంది. కానీ హైకోర్టు గట్టిగా అడిగితే డెడ్ బాడీ కానీ కనీసం డెడ్ బాడీ రెమినెంట్స్ కూడా చూపాలి ఆయన. అవును, అంత అది చూపించేంత వరకు, అది కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా అది హేబియస్ కార్పస్ పిటిషన్ అయితే క్లోజ్ కాదు. రెండోది వచ్చేసి చెప్పండి. రెండోది వచ్చేసి దీంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని వెళ్ళి పట్టుకొచ్చారు అని ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, 1033 అనే ఒక కృష్ణలంక పిఎస్ కి సంబంధించిన ఒక కానిస్టేబుల్, అందరూ 5th నైట్ అక్కడికి వెళ్ళి మార్కాపురానికి 6th తెల్లవారుదామన్న 3 o'clock అతన్ని పికప్ చేసుకొని ఉదయం కంతా విజయవాడకు వచ్చేసి 7:30కి అట్లా ఉదయం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేశారు అన్నారు. దానికన్నా ముందు కృష్ణలంక సిఐ గారు నాగరాజు గారు ఏసీపీ గారికి, ఏసీపీ టాస్క్ ఫోర్స్ గారికి, నాకు ఆ ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసేకి టాస్క్ ఫోర్స్ పర్సనల్ ని నాకు అసిస్టెన్స్ పంపమని అడిగినట్ల ఒక రిక్వెషన్ కూడా తీసుకున్నారు. దాని మీద మనకు తెలిసిన సమాచారం ఏమంటే, మొదట నాగరాజు గారు ఆ రిక్వెషన్ లో యాంటీడేట్ తో సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదు. మరి ఎలా ఒప్పించారో ఏమో కానీ రిటర్న్ గా ఆయన ఇచ్చాడు అని రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఓకే, అంటే టాస్క్ ఫోర్స్ అధికారులు అంటే సిపి గారి నుండి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అంతా సైడ్కి వెళ్ళిపోయినట్టు ఉంది ఇప్పుడు ఈ లాకప్ డెత్ నుంచి. అంటే అదే టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని సైడ్ చేయాలనేది ఒక కాన్స్పిరసీ కావచ్చు, కుట్ర కావచ్చు. కాన్స్పిరసీ అయినందుకే 8వ తేదీ వరకు చూసాము, 8వ తేదీ వరకు బతుకున్నారని చెప్తున్నారు. తర్వాత చనిపోయారు. ఆ డేట్ నుంచి కూడా హేబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ అయ్యి అది ఇష్యూ అయ్యేంత వరకు సిటీ కమిషనర్ కానీ లేకపోతే డీజీ కానీ ఎవరు కానీ ఈ విషయం గురించి మాట్లాడలేదు. అతన్ని అదే పోలీస్ స్టేషన్ లో కంటిన్యూగా ఉద్యోగం చేయించారు. అది వచ్చిన తర్వాతనే ఇక పబ్లిక్ నుండి తీవ్ర విమర్శ వచ్చేసిన తర్వాతనే అతన్ని విఆర్కి తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మృతుని డిసీజ్డ్ అదే అబ్బాయి గాది సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారిని పరామర్శించడం, తర్వాత లీగల్ గా మేము మీకు సహాయం చేస్తామని అష్యూరెన్స్ ఇవ్వడము, ఇవన్నీ జరిగిన తర్వాత అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇక ప్రెజర్ తట్టుకోలేక ఒక క్రిమినల్ కేసు కట్టారు. ఈ క్రిమినల్ కేసు కూడా అలాగా మన హేబియస్ కార్పస్ పిటిషన్ కి సమాధానం చెప్పనీకనే చేశారు. ఇప్పుడు ఈ టోటల్ రిమాండ్ రిపోర్ట్ లో మీరు గమనించినటువంటి లోటుపాట్లు లేదా స్పష్టత లేని అంశాలు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా అండి, కరెక్ట్ గా ఇది నిన్న నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆయన రిక్వెషన్ అయితే ముందు లేదు, తర్వాత యాంటీడేట్ వేసుకొని తీసుకున్నారు. ఎవరు? నాగరాజు నుంచి తీసుకున్నారు అనేది నాకున్న సమాచారం. అతను ముందు అయితే అగ్రి కాలేదు. అగ్రి కానీ
నేను పెట్టనండి, నన్ను ఇరికిచ్చేస్తారు, మీరంతా తప్పించుకొని అంటే అని అంటే అన్న విషయం నాకు నాగరాజుని తెలుసు. నాగరాజుని ఇరికిద్దామనే ఉద్దేశం ముందుగానే ఉన్నట్టుంది, ముందుగానే ఒక ప్లాన్ చేస్తున్నారు. నాగరాజుని ఇరికియాలనే ఉద్దేశం లేదండి. మిగతా టాస్క్ ఫోర్స్ టాస్క్ టాస్క్ ఫోర్స్ ఫోర్స్ పాత్ర వాళ్ళు, లేకుండా సిపి గారు, చేయాలని. అసలు అతను తెచ్చిన కారణం వేరే, ఎన్బిడబ్ల్యూ గురించి కాదు. అవును, ఎన్బిడబ్ల్యూ నుంచి అయితే కాదు, ఎన్బిడబ్ల్యూ నుంచి అయితే ఎన్బిడబ్ల్యూకి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు 10-3 కానిస్టేబుల్ పోయి తీసుకొని వస్తారు, లేకపోతే ఇంకో ఆహా, కానిస్టేబుల్ పోతే తీసుకొస్తాడా? ఓకే. అతనేమి నటోరియస్ క్రిమినల్ కాదు, యా యా నక్సలైట్ ఒక- కాదు. ఒకవేళ ఎన్బిడబ్ల్యూ అయి ఎప్పుడు ఉన్నా సరే ఇమీడియట్ గా కోర్టులో హాజరుపరచాలి కదా. అది అది దానికి తోస్తా. యా. అతనేం పెద్ద నక్సలైట్ కాదు, ఎప్పుడు నటోరియస్ రౌడీ కాదు, లేకపోతే పోలీసు వాళ్ళని అసాల్ట్ చేసిన కేసు లేదు. అతను మామూలుగానే వేరే పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు ఉంటే తర్వాత బెయిల్ తీసుకొని మార్కాపురంలో ఉంటున్నాడు. అది అందరికి తెలిసిన విషయమే. ఇద్దరు ఉమ్, కాకుంటే ముగ్గురు కృష్ణలంక పోలీసులు పోతే కూడా తీసుకొని వస్తారు. దానికి టాస్క్ ఫోర్స్ అధికారులు అవసరం ఏమింది, ఎందుకు రిక్వెస్ట్ ఇస్తారు? ఇది అసాధారణమైన విషయం. అవును. దానికి తగ్గట్టుగా లీగలైజ్ చేసుకునేక అతని నుంచి రిక్వెషన్ తీసుకున్నారని మనకు అర్థమైంది. ఎందుకంటే నిన్న రిమాండ్ కన్నా ముందు ఆ రిక్వెషన్ కావాలని అడిగితే అతను ఒప్పుకోలేదని మనకున్న మనకు అక్కడ ఉన్న ఒక సోర్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్. సరే, సంతకం పెట్టించుకున్నారు, అది ఓకే. టోటల్ గా సిపి గారు, తర్వాత అడిషనల్ డిసిపి, ఈ టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా పక్కకు తప్పుకున్నారు ఆ రిక్వెషన్ తో పాటు. ఉమ్, సచివులు అయితే అతను చనిపోయిన రోజు నుంచి మొన్నటి వరకు, అతన్ని విఆర్కి తీసుకునేంత వరకు కూడా అతన్ని అక్కడే ఉంచేసి ఉద్యోగం చేయించారు. దీని మీద ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా సిటీ కమిషనర్ కానీ డీజీ కానీ కోర్టులో ఏం ఫైల్ చేయలేదు. నాగరాజు ఇన్స్పెక్టర్ తోనే ఫైల్ చేయించారు. లేదండి, మేము ఆయన కోసం ట్రై చేస్తున్నాం, దొరికితేనే మీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తామని. అప్పటికే ఆయన లేడు, శవం అయిపోయాడు. శవాన్ని కూడా మాయం చేయడం జరిగింది. ఉమ్. ఈ ఇంత రిమా జరుగుతున్నా ఉమ్, ఇంత ఇంత చెప్పండి. ఇంత జరుగుతున్నా టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయి పట్టుకొని వచ్చి ఈ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పినామనే మనిషి కనిపించడం లేదని హేబియస్ కార్పస్ పిటిషన్ పడినప్పుడు మరి సిపి గారు అన్ని ఎంక్వైరీ చేసుకుంటారు కదా. అవును కదా. ఉన్నతాధికారులన్నీ ఏమయ్యా, సిటీ మన టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయి తీసుకొచ్చారు కదా, మరి అతను కనిపించడం లేదంటుంటారు, ఏమైందని అప్పుడు ఏమన్నా ఎంక్వైరీ చేశారా? ఇంతవరకు కూడా సిపి గారు ఎంక్వైరీ చేయలేదు. ఆ రిమాండ్ రిపోర్ట్ బట్టి చూస్తే దాన్ని దాచిపెట్టేసి దాన్ని ఏదో మసిపూడి మారేడుకాయ చేయాలనే ఉన్నతాధికారులంతా ట్రై చేసినట్లు మనకు దాన్ని చూస్తే అనిపిస్తుంది. నంబర్ 2 పాయింట్, ఎవరైనా కానీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయమని ఇచ్చేటప్పుడు దానికి వెనక ఎండార్స్ చేసి ఇస్తాడు. ఓకే. కోర్టు వారు అది ఎవరికి అడ్రస్ చేస్తారు వారెంట్ అంటే ఆ ఎస్హెచ్ఓకు చేసింటారు. ఎస్హెచ్ఓ కృష్ణలంక పిఎస్ అని రాసి ఫలాన్ని ఫలానా డేట్ లోపల కానీ వీలైనంత అరెస్ట్ చేసి మా దగ్గర ప్రొడ్యూస్ చేయమని అంటారు ఎన్బిడబ్ల్యూ అంటే. దానికి ఆయనే పోయి తీసుకురావాలా? లేదా ఉన్నప్పుడు వెనక ఫలాని 10-3 పీసీకో లేకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎండార్స్ చేస్తారు, మీరు అతన్ని ఎక్కడన్నా పట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని. ఓకే, వాళ్ళు ఆ ఎండార్స్మెంట్ ఇచ్చినారో లేదో తెలియదు. అవి ఎన్బిడబ్ల్యూస్ కూడా కోర్టుకు సమర్పించారు. ఆ కోర్టుల పోయి చూస్తే తెలుస్తుంది దాని మీద వెనక ఎండార్స్మెంట్ ఉందా లేదన్నది ఒకటి. ఆ ఎండార్స్మెంట్ ఉంటే వాళ్ళు ఏం చేయాలా? పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వీళ్ళకు నాగరాజుకు అప్పచెప్పడం కూడదు అది. అవును. అతన్ని ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ అయిపోయింది, అతన్ని నేరుగా తీసిపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో సరే, ప్రొడ్యూస్ ఉదయం అంటే చేయాలి. ఉదయం 7-7:30 పోలీస్ స్టేషన్కి వచ్చినామంటే అంతవరకు 10:30 వరకు పెట్టేసి తర్వాత అదే టీమే తీసుకుని వెళ్ళి ఎవరికైతే ఎండార్స్ చేశారో, ఎవరికైతే ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయమని ఇంట్రెస్ట్ చేశారో అదే టీం. అంటే మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు వాళ్ళ 2 పీసీలు, ఆ 10-3 అనే కృష్ణ లంక పోలీస్ స్టేషన్ యొక్క పీసీ వాళ్ళు వెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అతన్ని. ఇతనికి అప్పచెప్పడం అనేది అదో ఇల్లీగల్ యాక్టివిటీ. వాళ్ళకు కన్వీనియంట్ ఉండేకి అతనికి మరి ఆ సెంట్రీ బుక్ కూడా, సెంట్రీ రిలీఫ్ బుక్ అని ఒకటి ఉంటుంది పోలీస్ స్టేషన్ లో. వాళ్ళు అవి సీజ్ చేసినట్లు ఎక్కడ కానీ మన రిమాండ్ రిపోర్ట్లు లేదు. ఎంక్లోజర్స్ లో కూడా రిమాండ్ రిపోర్ట్ ఎంక్లోజర్స్ లో కూడా సెంట్రీ రిలీఫ్ బుక్స్ మేము సీజ్ చేసామని చెప్పడం కానీ లేకపోతే అవి కోర్టుకు పంపడం కానీ లేదు. ఉన్నంటే ఒకవేళ నీకు 6/5/2026 తేదీ ఉదయం హ్యాండ్ ఓవర్ చేసింటే సెంట్రీ రిలీఫ్ బుక్ లో ఎంట్రీ ఉంటుంది. సెంట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అన్అఫీషియల్ ఎట్లా తీసుకుంటారు? తీసుకోరు కదా. అదే విధంగా జీడీలో కూడా ఎంట్రీ ఉంటుంది. దాని గురించి కూడా చాలా సైలెంట్ గా ఉంది రిమాండ్ రిపోర్టు.
ఇంకే అంశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పే స్టోరీ కాకమ్మ ఆ, కబుర్లు చెప్పినట్లు ఉంది. అది దానికి ప్రాపర్ ఎవిడెన్స్ అయితే ఇంతవరకు నేనైతే అది నమ్మదగ్గగా లేదు. ఉమ్, అది నేను ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. ఇంత స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత కూడా సాయి గాదె సాయి కృష్ణని వేరే పర్పస్ కోసం తీసుకొచ్చారు. ఇన్సిడెంటల్ గా అతని మీద 2 వారెంట్లు ఉన్నాయి. అంత ఉమ్, తప్పిస్తే ఉంది. అది ఎందుకంటే అతన్ని వారెంట్ ఎగ్జిక్యూట్ చేయమని టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఇస్తే అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అయిపోతుంది. అంతే తిరిగి అయిపోతుంది. నీకు నాగరాజుకి ఇచ్చేసిన తర్వాత మనకు సెక్షన్ 59 ఆఫ్ సిఆర్పిసి ఇప్పుడు కొత్త చట్టంలో అరెస్ట్ చాప్టర్ 35 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు కొత్త తెలియదు, అది నేను చూసుకోలేదు. 59 లో ఏముంటుందంటే ఎవరైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసిన ఆఫీసర్ బాధ్యత ఏమంటే అరెస్ట్ కాబడిన వ్యక్తి యొక్క ఆరోగ్యము రక్షణ పూర్తిగా ఎవరైతే అరెస్ట్ చేస్తారో ఆ పోలీస్ ఆఫీసర్ కి సంబంధించింది. కాబట్టి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారి బాధ్యత అతని అతని సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ హెల్త్ కానీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే అరెస్ట్ చేయడమే, నథింగ్ బట్. ఓకే. మరి అతని బాధ్యత కదా, అతను తీసుకొచ్చి ఇతనికి ఎట్లా అప్పచెప్పి వెళ్ళిపోతాడు? ఉమ్, అది సమస్య. తర్వాత డెడ్ బాడీ అనేది ఎక్కడ లేదు. డెడ్ బాడీ ఉమ్, గురించి మరి 6 గంటలు 8 గంటలు ఇంటరాగేట్ చేశారన్నారు. ఈ రోజు వరకు ఇంటరాగేట్ చేసి ఉంటారు కదా. మరి అవును. డెడ్ బాడీ ఏమైందని తెలియదు, కనుక్కోలేదు వాళ్ళు. ఎందుకు చెప్పలేదు? ఎవేజ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. అవన్నీ డెడ్ బాడీ లేకుండా మీరు 302 ఎట్లా రిమైండ్ చేస్తారు? ఉమ్, ఎలా రిమైండ్ చేస్తారు? మేము ఒక ప్రిజ్యూమ్ చేసుకుంటున్నాము ఇవన్నీ జరిగినాయి కాబట్టి. సీసీ ఫుటేజ్ తీసేశారు. సీసీ ఫుటేజ్ పై అధికారుల కోఆపరేషన్ లేకుండానే తీసేయగలుగుతారా? డివిఆర్ లో లేదంటారు. అదేదో ప్రైవేట్ సంస్థ చూస్తుంది అవన్నీ. వాళ్ళ దగ్గర ఉమ్, ఉంటుంది కదా, అది ఒక అవును. సర్వర్ పెట్టుకొని ఉన్నారు యాక్చువల్ గా చెప్పాలంటే. మరి ఆ సర్వర్ లో ఉంటుందిగా సీసీ ఫుటేజ్. అలా ఒక వాళ్ళ మదర్ చూసింది అతను గాయాలతో ఉన్నప్పుడు అని ఒక స్టేట్మెంట్. ఎస్ఐ గారు ఆ స్టేషన్ ఎస్ఐ చూశారంట. 6వ తేదీ 7వ తేదీ 8వ తేదీ అబ్బాయి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, నేను ఏదో పార్సల్ వస్తే తీసుకునేకి పోలీస్ స్టేషన్కి వస్తే ఉన్నట్లు చూశానని వాళ్ళ స్టేషన్ లో పనిచేసే ఎస్ఐతోనూ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఉహుం, తర్వాత ఆ కొంతమందిని ఎగ్జామ్ చేశారు. అతను గాయాలతో ఉన్నాడని చెప్పి, గాయాలతో ఉన్నప్పుడు వరకు చూశారు. తర్వాత మనిషి చంపింది ఎప్పుడు చూశారు మీరు? శవం ఎక్కడుంది? దాని మీద కూడా ఇంకా మేము ఇంటరాగేట్ చేయాలా? దానికి ఎవరెవరు తోడ్పడినారో, ఎవరు ఇంటరాగేట్ చేశారో, ఎవరు హింసించారో వీళ్ళ బాధ్యతలంతా మీకు గుర్తించాల్సి ఉందని అంతవరకు మీరు రిమాండ్ పెట్టాలా ఇతనికి అన్నట్ల రిమాండ్ రిపోర్ట్ ఉంది. మరి ఆ ఫర్దర్ గా ప్రాపర్ గా చేస్తారో లేదో తెలియదు. కానీ మొత్తం స్టోరీ అంతా ఏంటంటే మనకు జడా శ్రవణ్ కుమార్ చెప్పినటువన్నీ టాలీ అవుతున్నాయి అక్కడ. ఇక్కడ మీరు చెప్పిన మిగతా దాంట్లో ఈ రిమాండ్ మిగతా రిపోర్ట్ లో విషయం కాకన్ బుల్ స్టోరీస్ అన్నారు కదా, దానికి తగ్గట్టుగానే యాక్చువల్లీ వీళ్ళ ఎస్ఐ చెప్పినట్టు 6, 7, 8 తేదీల్లో అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడని ఎస్ఐను వాళ్ళు చూసినట్టు సిట్ అనేది రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది. కానీ అతను తీసుకొచ్చింది దేనికి? ఎన్బిడబ్ల్యూ మీద. రిమాండ్ రిపోర్ట్ ఎన్బిడబ్ల్యూ పర్పస్ ఏమంటే రిమాండ్ రిపోర్ట్ మామూలు ప్రకారం ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చినప్పుడు వెంటనే హాజరుపరచాలి కోర్టులో. కానీ ఇక్కడ 3 రోజులు స్టేషన్ లో పెట్టుకుని ఏం చేస్తున్నారని చెప్పి సిట్ అడగలేకపోయిందా? సిట్ సిటీ కూడా తెలుసు ఎందుకంటే కదా. సిటీ కమిషనర్ కు లాకప్ డిఎస్ఆర్ అనేది ఒకటి ఉంది కదా, డైలీ తెలుస్తుంది కదా. వాళ్ళ అవును. వాళ్ళ వాళ్ళ టాస్క్ ఫోర్స్ పోలీసులే కదా తీసుకొచ్చి ఇచ్చారు. ఉమ్, ఉమ్. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫలానా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసాము, తీసుకొని వచ్చాము, కృష్ణలంకల పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పామని చెప్పంటారు కదా. చెప్పుకోకుండా ఎలా ఉంటారు? అవును. మరి ఆ హైయర్ ఇన్ విషయాన్ని పొజిషన్, హైయర్ ఇన్ రెస్పాన్సిబిలిటీ అండి అవును. పోలీసులో. అంతే నాకు కదా. తెలియదు ఏం జరిగిందో కింద అని చెప్పనీకి లేదు. వాళ్ళందరూ చెప్పడానికి కూడా లేదు కదా, అదే రెస్పాన్సిబుల్ అడుగుతున్నా దీనికి. నేను కూడా ఎగ్జాక్ట్లీ. అందరూ కూడా రెస్పాన్సిబుల్ సుపీరియర్ ఆఫీసర్స్. అన్ని రోజులుగా 40 రోజుల పాటు అతని దాన్ని నిగూఢంగా దాచిపెట్టేకి, కప్పి పెట్టేకి, దాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే ప్రయత్నం చేశారు కదా అందరూ. అవును. గాదే విజయలక్ష్మి గారు తల్లి గారు అందరు ఆఫీసర్లను కలిసి ఆమె రిప్రజెంటేషన్స్ ఇస్తుంది కదా. కనీసం నాకు బూడిదని ఇవ్వమని గుండెలు బాదుకొని ఏడుస్తుంది కదా. మరి మీ అవును. నోటీస్కి రాలేదా? అవును. ఎప్పుడు సస్పెండ్ చేశారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు
వాళ్ళ వీళ్ళు ఇది విజిట్ చేసి మేము అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత కదా మీరు అతను సస్పెండ్ చేసింది. విఆర్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు, తర్వాత కేసు అవును. కట్టారు. అంతవరకు మీకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసుకున్నారు. మీ ఇతరుల మీద పై అధికారుల మీద ఎలాంటి సాక్ష్యాధారం లేకుండా చేసుకున్నారు. ఇక్కడ ఇంకొకటి సార్, the investigation conducted so far prima facie establishes that the deceased was apprehended at Markapuram on 6th May 2026 and was thereafter brought to Krishnalanka police station, where he was handed over into the custody of the accused. Thereafter, the deceased was seen in police custody, but his whereabouts have remained unknown till date. అంటే అతను లాకప్ డెత్ అయ్యాడు అని చెప్పి కన్ఫర్మ్ గా ఒప్పుకున్న తర్వాత కూడా అతను వేరే బోర్డ్స్ తెలియలేదని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో రాయడం అంటే ఎంతవరకు సమంజసం? అదే వాళ్ళు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏం చెప్తున్నారంటే, మేము ప్రిజ్యూమ్ చేస్తున్నాము, ఇన్ఫరెన్స్ చేస్తున్నాము అతను చనిపోయి ఉంటాడని, ఆ డెడ్ బాడీని మాయం చేసి ఉంటారని అని కూడా చెప్తున్నారు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ముందే ఉందానే. అదే కదా, చాలా అనుమానాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు నంబర్ 1 పాయింట్ ఏమండి, ఫస్ట్ ఎవరికైతే ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయమని ఎవరికైనా ఇంట్రెస్ట్ చేస్తే వాళ్ళు అతన్ని తీసిపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా. అవును, నువ్వు జస్ట్ లైక్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పడేసిపోయేకి లేదు. అతనే వాంటెడ్, ఏ యూఐ కేసులో కూడా అతను వాంటెడ్ అక్యూజ్డ్ కాదు. అతన్ని ఏమి ఇంటరాగేట్ చేసిన అవసరం లేదు ఏ పోలీస్ ఆఫీసర్ కి. ఏ కేసులో కూడా అతను ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ కేసు కూడా అతని మీద అండర్ ఇన్వెస్టిగేషన్ ఏం లేదు, విచారణ పెండింగ్ లేదు. నేరుగా ఆ 1033 PC 1033 ప్లస్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ వాళ్ళ తర్వాత ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఏమో వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ఎన్బిడబ్ల్యూని ఎగ్జిక్యూట్ చేయాలి. అది కాకుండా ఇతనికి ఎట్లా అప్పచెప్తారు? మరి వాళ్ళందరినీ సస్పెండ్ చేశారా మీరు, వాళ్ళ డ్యూటీ సరిగా చేయనందుకు? తర్వాత సెంట్రీ బుక్ లో రాశారా లేదా అనేది క్లారిటీ లేదు. జీడీలో ఎంట్రీ ఉంది అనేది క్లారిటీ లేదు. ఎవరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారంటే ఎక్కడ అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు? ఉమెన్ పీసీతోనో ఎవరితోనో అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు, వాళ్ళకి అప్పచెప్పినట్లు అన్నారు. అది కాదు కదా. మీకు ఎన్బిడబ్ల్యూ ఇంట్రెస్ట్ చేస్తే మీరు మీ బాధ్యత అది. నువ్వు అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ బాధ్యత అతని సేఫ్టీను ప్లస్ హెల్త్ చూసుకోవాల్సిన బాధ్యత అతనిది. నువ్వు అక్కడ జస్ట్ లైక్ దట్ లైక్ ఇచ్చేసి ఇంత ఇష్యూ జరుగుతుంటే మరి వాళ్ళు ఏమి చేశారు? టాస్క్ ఫోర్స్ వాళ్ళు నాగరాజు కాదు కదా అరెస్ట్ చేసింది. దాంట్లో స్పెసిఫిక్ గా ఎవరైతే అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ బాధ్యత అరెస్ట్ కాబడిన ముద్దా యొక్క సేఫ్టీ అండ్ హెల్త్ గురించి తీసుకోవాల్సిన బాధ్యత వెరీ క్లియర్ గా ఉంది సెక్షన్ 59 ఆఫ్ సిఆర్పిసి లో. While in the police custody and succumbed to the injuries in the custody of accused, that material evidence relating to the occurrence, including the dead body of the deceased, was concealed or caused to disappear with an intention to screen the offenders from legal consequences. చాలా క్లియర్ గా ఉంది. అవును, అంటే ఇక్కడ ఒకటి సార్, లాకప్ డెత్లు అనేది అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి, దాన్ని మనం చూస్తున్నాం కూడా నిత్య జీవితంలో. కానీ లాకప్ డెత్ జరిగిన తర్వాత బాడీని కూడా మాయం చేశారు అనేది ఫస్ట్ టైం. అవసరం ఏముందండి? నాకు అర్థం కాలేదు. లాకప్ డెత్ అంటే ఫేస్ చేయాలి, అదే అంటున్నా. అది జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తున్నాం. కానీ లాకప్ డెత్ చేసిన తర్వాత మృతదేహాన్ని కూడా మాయం చేయడం అనేది ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. రిమాండ్ రిపోర్ట్ వాళ్ళ తల్లిగారు అతను ఒక్క నిమిషం, రిమాండ్ రిపోర్ట్ లో బాడీ మాయమైపోయింది అని కూడా ఒప్పుకున్నారు వీళ్ళు. మరి మాయమైపోవడం అంటే, డిజపీర్ చేయడం అంటే అది ఇప్పటికొచ్చి ఎక్కడ జరగలేదు ఇండియాలో. అంటే జరగలేదని మనం చెప్పలేదు కానీ వాళ్ళ మదర్ చూసిపోయింది. తర్వాత మదర్ వాళ్ళ చనిపోయిన అబ్బాయి అంటే గాదే చనిపోయినాడని మనం కూడా చెప్పేయలేదు. గాదే సాయికృష్ణ వాళ్ళ పిన్ని గారు కూడా అడ్వకేట్. వాళ్ళందరూ కూడా చూసిపోయిన తర్వాత ఎలా మాయం చేస్తారు? నాకు అర్థం కాలేదు. అదే కదా, అంటే వ్యవస్థలు అంటే అంత లెక్క లేకుండా అయిపోయింది డిపార్ట్మెంట్ కి. ఏమైతే మనం చూసుకుంటారని, ఎవరో పెద్దవాళ్ళు చూసుకుంటారన్న అట్లా లెక్కలా తయారైనట్లు నాకు అనిపిస్తా ఉంది ఇది.
అంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ ద్వారా పోలీస్ యంత్రాంగం చాలా క్లియర్ గా అడ్మిట్ చేసింది సాయి కృష్ణది లాకప్ డెత్ అని. బాడీ ఏమైందో వేరియబుల్స్ ఏమయ్యాయి ఇంకా తెలియలేదు నా యాజ్ అన్ నవ్ అని చెప్పి. అంటే దానికోసం పోలీస్ కస్టడీకి వేస్తున్నారండి. అతన్ని ఉమ్, పోలీస్ కస్టడీకి తీసుకొని తర్వాత ఇంటరాగేట్ చేస్తారు. అవును కానీ చాలా మందికి ఇప్పుడే వాళ్ళకంతా స్టోరీ అంతా తెలుసు. చాలా మంది దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఆ డిజేపీరియన్స్ చేసేకి అదే ఒకవేళ అంటే మన శ్రవణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలకు ఇది ఎంత కోయిన్సైడ్ ఒకటే అవుతుంది. అదే సగం అంతే స్టోరీ కదా, అవును. చెప్పారు, మిగతా స్టోరీ చెప్పలేదు. డిజేపీరియన్స్ అనేది ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటున్నారు. అదే అంటున్నాను నేను కూడా. దాన్ని కనపడకోకుండా చేసేకి అన్నారు. డెడ్ బాడీని డిజేపీరియన్స్ కాదు, డిజిలిటీ ఏదో అని ఒక పదం వాడారు అక్కడ. డిస్క్లోజ్ అనే పదం కూడా ఒక చోట వాడారు. యా, ఆ, కాబట్టి ఆ స్టోరీ ఏమో కరెక్టే. అంటే ఏదైతే శ్రావణ్ కుమార్ గారికి వచ్చిన టిప్ అంటే ఆ, ఎవరో పోలీస్ అధికారి ఆయనకి టిప్స్ ఇచ్చాడు. అవును. ఆ, దాన్ని అది అది కరెక్టే అని మనకు అర్థమవుతుంది. దానికి నీకు బాడీని డెడ్ బాడీగా పెట్టి దాన్ని కాల్చారని చెప్తున్నాడు. మరి ఆ స్టోరీ అంతా పెద్ద ఇష్యూ కాదు కదా, అంత రికార్డులోనే ఉంటదిగా. అవును. అది ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకొని దాన్ని మళ్ళీ తర్వాత చేస్తారండి ఇది. అదే ఇప్పుడు ఇంత ఓపెన్ గా లాకప్ డెత్ జరిగింది, బాడీ ఏమైందో అని తెలియదు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో అడ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రభావం అనేది కూటమి ప్రభుత్వంపై ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు? ఈ ప్రభుత్వం మీద ఏముంటుందండి, ఇది ఇది అంటే ఇవన్నీ ఇంతకన్నా పెద్ద విషయాలు జరుగుతున్నాయి కాబట్టి సాధారణం అయిపోయింది గవర్నమెంట్ లో. అంటే ఓకే, ఏది రైట్. ఏది ఆ, ఏది తోలుమందము ప్రభుత్వం అయిపోయింది ఇది. ఇది అంటే ఉమ్, ప్రజలు ఓహో ఇంతకన్నా పెద్దవి జరుగుతాయి ఇంకా అనేది రెడీగా ఉంటారు అంతే అండి. ఉమ్. సో ఓవరాల్ గా ఏమీ ఈ చల్లం లేదు. ఏదైనా ఉమ్, కానీ దుప్పటి పంచాయతీ చేసేసి ఈ నోరు మూయిస్తాము, కట్టలతో కొడతారు వీళ్ళు. ఇది కట్టల పార్టీ అంటారు వీళ్ళని. ఉమ్. ప్రతిపక్షం వాళ్ళు ఇది గొడ్డలి పార్టీ అని పిలుస్తారు కదా, వీళ్ళు నోట్ల అవును. కట్టల పార్టీ. ఏదైనా కట్టలతో కొడతారు. కట్టలతో కొట్టేసి దాన్ని ఈ మాయం చేస్తారనుకుంటారు. కానీ వాళ్ళ తల్లిని వాళ్ళ బంధువులంతా ఏదో ప్రామిస్ చేసి భార్య అనే ప్రామిస్ చేసి నోరు మోయించిన కోర్టు కానీ లేకపోతే ఈ పౌర హక్కుల సంఘాలు కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ దీన్ని గోపుతూనే ఉంటారు, గెలుపుతూనే ఉంటారు. ఒకసారి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇంత రిమాండ్ పోయిన తర్వాత ఆ సిట్టుకు ఉన్న ఒక ఉన్నతాధికారిని వేశారు, ఐజీ గారిని. దాంట్లో అడిషనల్ ఎస్పీ గారిని, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ గారిని ఐఓగా నియమించినట్లున్నారు. వీళ్ళందరూ కూడా తప్పులు తడక తెస్తే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఈ కేసును ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళ దురదృష్టం కొద్దీ వైఎస్ఆర్సీపీ వచ్చిందంటే ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేస్తారు, దీన్ని అవును. సిపి వరకు తీసుకొని వెళ్తారు. ఇది జగమెరిగిన సత్యం. వాళ్ళు ఎంత మాయం చేసినా కానీ దానికి ఎవడో ఒకడు చెప్తాడు ఆ రోజు వచ్చి. ఎందుకంటే ఎవరి ఉద్యోగం వాళ్ళకు కావాలి కదండి. అవునండి. ఎవరి ఉద్యోగం వాళ్ళకి ముఖ్యం, ఎవరి లైఫ్ వాళ్ళకి ముఖ్యము. ఈ ఈ ఈ కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో పోలీస్ పర్సనల్ ఆ రోజు వాళ్ళే చెప్తారు. 164 కూడా చేస్తారు. యా, ఇప్పుడైతే ఎవరికైతే వాళ్ళందరూ చాలా ముఖ్యం అనుకుంటారో వాళ్ళందరూ కూడా 164 చేస్తారు, వీళ్ళందరినీ జైలుకు పంపిస్తారు. కాబట్టి వీళ్ళు కూడా సిట్టు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు ఇలా కోఆపరేట్ చేసిన వాళ్ళు, వాళ్ళ పేర్లన్నీ బయటికి రావాలా. ఇంకా కోఆపరేట్ చేయడం లేదు అని అంటున్నాడు. కానీ కోఆపరేట్ చేయకుండా ఉంటే వాళ్ళకి రిక్వెషన్ ఎందుకు ఇస్తాడు ఆయన? అది అది అబద్ధం. అవును అదే కదా. ఏసీపీ గారికి ఒక రిక్వెషన్ ఇచ్చినారు. అది నాకు అనఫీషియల్ గా నాకు తెలిసింది ఏమంటే నిన్నటి రోజు మొన్నటి రోజు ఆ రిక్వెషన్ కావాలా మాకు అని అడిగితే అతను ఇవ్వలేదు. నన్ను ఇరికిస్తారు మీరు, నాకేమన్నా అయితే మీ అందరి పేర్లు చెప్తాను బెదిరించినట్లు కూడా వార్తలు వచ్చాయి అవును, వచ్చాయి, ఇంటర్నల్ గా. కరెక్టే. వచ్చాయి. మరి రిక్వెషన్ మరి అతను ఎందుకు కోఆపరేట్ చేయడు? చేస్తాడు అయితే ఇక్కడ ఖచ్చితంగా. వాళ్ళందరి పేర్లు మిగతా ముద్దాయిల్ని దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారో అసలు అతన్ని ఇంటరాగేట్ చేయాల్సిన కారణమేమో ఇంతవరకు ఎవరికి తెలియదు. దాన్ని అనర్థ చేయాలా, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాడిని ఇంటరాగేట్ చేశారు, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాడిని తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా $1 million క్వశ్చనే. అన్సాల్వ్డ్ అయితే తర్వాత వచ్చిన గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది అంతే. అయితే ఇక్కడ ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా ఆ ఏదైతే మీరు కూడా ఇంతకు ముందు చెప్పారు, ఎందుకంటే టాస్క్ ఫోర్స్ పోలీస్ అనేది సిఐ అండర్ లో ఉండదు, కమిషనర్ ఆఫ్ పోలీస్ అండర్ లో ఉంటుంది. ఎవరైతే వాళ్ళ ఆ మాట మనం చెప్తున్నందుకే
ఉమ్, ఈ ఏసీపీకి ఓ రిక్వెషన్ ఇప్పించుకున్నారు ఇన్స్పెక్టర్ తో. మనం అవునవును. మాట్లాడుకోకుండా అది కూడా ఉండాలి. ఉమ్. అది కానీ ఇక్కడ మొత్తం వాళ్ళు సేఫ్ గా ఆ బోట్ లో నుండి కిందికి దిగేసినామని అనుకుంటున్నారు. కానీ ఆ, ఎన్ని కేసుల్లో రికార్డు ఉంటది కదండి ప్రతిసారా. అవునండి. ఎన్ని అయితే ఇక్కడ కేసుల్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అని. ఇదే ఇదే ఫస్ట్ కేసు ఏంటది. కాదు కదా. ఇదే ఫస్ట్ కేసు ఏంటది, ముందే ఉండదు ఇట్లాంటివి. ఈ తరహాలో అయితే ఆ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేకి వీళ్ళకి ఎన్బిడబ్ల్యూ వీళ్ళకి చేతికిస్తే అర్థం ఏమంటే మీరు వాడిని తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని, నా దగ్గర తీసుకురమ్మని కాదు. నాగరాజు ఇచ్చినాడు వాళ్ళకి ఈ ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయని ఇచ్చినారు. చట్ట ప్రకారమే అనుకున్నాండి, రికార్డు మేరకే అనుకున్నాం. 233 పీసీకి ప్లస్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ వాళ్ళ ఇద్దరు పీసీలకి మొత్తం 4 వెళ్ళారు. వాళ్ళకు ఈ 2 ఎన్బిడబ్ల్యూ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయమన్నాడు. ఎగ్జిక్యూట్ చేస్తే వాడిని తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు నాగరాజుకి అవును. ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇంటరాగేట్ చేస్తారు. అంతే కదా. అది సో ఓవరాల్ గా ఈ రిమాండ్ రిపోర్ట్ ని బట్టి మొత్తం ఎపిసోడ్ కి, మొత్తం సాయికృష్ణ వ్యవహారానికి సిఐ నాగరాజు అక్కడనే సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ నాకు పట్టి ఏమైందంటే ఆ, అసలు ముద్దాయిల్ని తప్పించేకి మాక్సిమం ప్రయత్నం చేసి పై అధికారులను తప్పిస్తున్నారు. అదే అడగబోతున్నాను ఆ, నేను. ఈ ఎన్బిడబ్ల్యూ కోసమే అతన్ని తీసుకొచ్చింది అనేది ఈ ఒక ఒక స్టోరీ అండి, అంతే కథ. మొత్తం నాగరాజుని మాత్రమే బాధ్యం చేసి మిగిలిన వాళ్ళని ఇప్పటికి తప్పించాలి. నాగరాజుని బాధ్యత చేశారు. అతనికి కూడా ఈ కేసు మరి నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏం చేస్తారో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అండి. ఇంతవరకు అయితే ఏం లేదు. మంచి మేజిస్ట్రేట్ అయితే రిమాండ్ చేసి కూడా సంశయిస్తాడు. ఎందుకంటే మీ ఒక మర్డర్ తప్పిస్తే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ లేకపోతే బీటింగ్ ఇవన్నీ 7 years లోపల ఉన్న పనిష్మెంట్ ఉండే సెక్షన్సే. ఓకే. రిమాండ్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే 302 నువ్వు చెప్పేకేమి ఆడ ఎవిడెన్స్ ఏం లేదు కదా, డెడ్ అవును, బాడీ లేదు. అతనే కరెక్టే కదా. డెడ్ బాడీ లేదు కాబట్టి, మెయిన్ ఆధారం డెడ్ బాడీ లేదు కాబట్టి అతను చంపాడు అన్న దానికి ఇక్కడ డెడ్ బాడీ లేదు, 103. లేకపోతే డెడ్ బాడీ యొక్క బూడిద కానీ, లేకపోతే చాలా మందిని ఎగ్జామ్ చేయాలి. వాళ్ళు ఏం ఎగ్జామ్ చేశారు, వాళ్ళ రిలేటివ్స్ ని ఎగ్జామ్ చేశారు, పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐని ఎగ్జామ్ చేశారు, ఎఫ్ఎస్ఎల్ లోని ఎగ్జామ్ చేశారు. అదే 17 మంది ఏదో అయినారు. యాక్చువల్ గా మరి ఇంకా చాలా మందిని ఎగ్జామ్ చేసేది ఉంది.